తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రను వణికిస్తుంది. దీని ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమవుతుంది. ముఖ్యంగా జీవనాడైన వంశధార నదికి వరద పోటెత్తడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా జిల్లాలోని 10 మండలాల్లో ఉన్న అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గత కొన్ని గంటలుగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా వంశధార నది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 10 మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. సెలవు ప్రకటించిన మండలాల్లో నర్సన్నపేట, జలుమూరు, ఆముదాలవలస, పోలాకి, కొత్తూరు, హీరామండలం, శ్రీకాకుళం, గారా, సర్బుజ్జిలి, ఎల్లన్పేట ఉన్నాయని అధికారులు తమ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయా మండలాల ప్రజలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రవణ్, అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నిన్నటి నుంచి కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం అటుపక్క ఒరిస్సా, ఇటుపక్క ఆంధ్రాలో ఈ వర్షాలు భారీగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో అయితే పెద్ద ఎత్తున కూడా నాగావళి, వంశధార నదులుగా అయితే భారీగా వరద నీరు వచ్చి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపై ఇప్పటికే అధికారులందరికీ కూడా ప్రత్యేకించి కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయడమే కాకుండా నదీ ప్రవాహ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులందరినీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయినటువంటి స్వప్నిక్ దినకర్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఉదయాన్నే టెలికాన్ఫరెన్స్ లో అధికారులందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఉమ్మడి జిల్లా ఏదైతే శ్రీకాకుళంతో పాటు మన్యము, అలాగే విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లోనే దీని ప్రభావం అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికే వాగులు, వంకలు అన్ని కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇది గోపాలపట్నం తీరం దాటే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒరిస్సాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గంజాం జిల్లాలో ఇప్పటికే 45 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే శ్రీకాకుళంలో నిన్న ఒక్కరోజే దాదాపుగా 42 సెంటీమీటర్ల వర్షపాతం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 37 మండలాల పరిధిలో నమోదైందంటే దీని తాలూకా ఎఫెక్ట్ ఏ విధంగా ఉన్నదని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఒరిస్సాలో ఇప్పటికి కూడా వర్షాలు పూర్తి స్థాయిలో విపరీతంగా కురుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నాగావళి, వంశధార, మహేంద్ర తనియా నదులకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నది ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాను గుండా వెళ్తున్నటువంటి నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో ఎప్పుడు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ కొన్ని ప్రాంతాల్లో ప్రజలను కూడా ఇళ్లు కూడా ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ఎక్కడెక్కడైతే వరి పెద్ద ఎత్తున కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పండిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం వరి ఎక్కడైనా డ్యామేజ్ అయిందా అనే అంశాలపై కూడా కింద స్థాయి అధికారులకు కూడా సమాచారం తెలియాలి అంటూ కూడా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా నాగావళి, వంశధార నదీ ప్రవాహ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో నది గట్లు వీక్ గా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఆ ప్రాంతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎఫ్సీకి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి ప్రాంతాన్ని గుర్తించి ఇమీడియట్లీ ఇసుక బస్తాలను కూడా తరలించాలని కూడా ఆదేశాల్లో అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. గర్భిణీ స్త్రీలు అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఒరిస్సా ప్రాంతం వర్షాల కారణంగా 1,20,000 క్యూసెక్ల నీరు ఈ రోజు గొట్ట బ్యారేజీకి కూడా పాతపట్నం వద్ద వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా గొట్ట బ్యారేజీలో ఉన్నటువంటి అన్ని గేట్లను కూడా ఎత్తివేయడానికి అయితే మాత్రం అధికారులు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వీటి తాలూకా వరద తీవ్రత అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పునరావాస కేంద్రాలను కూడా ప్రస్తుతం ఏర్పాటు చేసి పూర్తిస్థాయి సమీక్ష జరపాలంటూ కూడా డిఎస్ఓలకు కూడా అక్కడ కలెక్టర్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వరద ముప్పు ఉన్నటువంటి గ్రామాల్లో పాఠశాలలకి 3వ తారీఖు వరకు కూడా సెలవులు కూడా జిల్లా కలెక్టర్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 ఎన్డీఆర్ బృందాలు తో పాటు బోట్లు, పడవలు అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తున్నట్టుగా కూడా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిక్ దినకర్ అయితే మాత్రం ఒక ప్రకటన విడుదల కూడా చేయడం జరిగింది. అయితే ఎలాంటి విపత్తు పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం మన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రవణ్.